ముందుగా అందరికీ జై భీమ్. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం మండలపల్లి గ్రామానికి సంబంధించిన విజయభాస్కర్ అనే ఒక దళిత యువకుని దారుణాది దారుణంగా ఘోరాది ఘోరంగా హింసించి కత్తి పట్టుకోకుండా కొడవలి పట్టుకోకుండా దాదాపు నోటిలో ఏదైతే గుడ్డలు కుక్కేసి దాదాపు అంటే 1 నుంచి 10 మంది పాల్గొని ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా ఫోన్ చేసి పిలిపించుకొని చంపి పడేసి మళ్ళీ తిరిగి అదే కుటుంబానికే ఫోన్ చేసి మీ మామ చనిపోయినాడు తీసుకెళ్ళని చెప్పే ధైర్యాన్ని ఎవడిచ్చాడు? వీళ్ళకి చంపే హక్కు ఎవడిచ్చాడు? నిజంగా ఏదైనా తప్పులుంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది, వాడి ద్వారాగా ప్రయత్నాలు చేయాలా, లేదా మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి తప్ప ఈ విధమైన ఘాతకానికి పాల్పడినటువంటి ఎవడైనా సరే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన్ని నిలబడిచిన అధికారులు, అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఆ యొక్క పాలనకు లేదా కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా మడిసిర ప్రాంతానికి ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారయ్యా మీరంతా? దళిత సమాజ వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, దళితుల పట్ల ఇంత ఆగ్రహాలు ఉంటే, నిన్నటి రోజున మందలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చిన్నపిల్లల సైతం, మహిళల సైతం, మొత్తం ముసలి వాళ్ళ సైతం కూడా హాస్పిటల్ చుట్టే రోడ్డు పైన కూర్చున్నారంటే ఎంత బాధాకరమైన సంఘటన. నిజంగా అంటే చట్టంలో ఏమైనా మీకేమైనా అన్యాయం జరిగితే రకరకాలు ఉన్నాయి. అనంతపూర్ కోర్టు ఉంటుంది, లేకపోతే సత్యసాయి జిల్లా కోర్టు ఉంటుంది, లేకపోతే హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటాయి. అక్కడ తెలుసుకోవాలి. ప్రాణాలు తీసే హక్కులు ఎవడు కల్పించారని చెప్పి నిజంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘాతకానికి పాల్పడిన వ్యక్తులను మేము అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే, సిఐ గారు రాజ్ కుమార్ గారితో మేము మాట్లాడితే ఆయన రకరకాల ఈక్వేషన్ చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పినట్లు దగ్గర ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ వస్తే తెలిసిపోతుంది నిజంగా ఇది మర్డరా లేదా పిట్స్ వచ్చి చనిపోయాడా తెలియదా? ఆ మాత్రం ఆలోచన ఉండదా? ఎన్ని కేసులు చూసింటారు మీరు, ఎన్ని రకాలుగా మీరు ముందుకెళ్ళింటారు. అయితే మీకు కూడా మరి దేనికి భయపడుతున్నారో అర్థం కాలేదు. కానీ రాజకీయ ఒత్తిళ్ళ లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు ఉన్నాయా? డిపార్ట్మెంట్కి మాకు అర్థం కాని పరిస్థితుంది. ఎంతసేపు మేము నెత్తినోరు కొట్టుకుంటానా, మహిళలు సైతం రోడ్డు మీద కూర్చుంటా ఉన్నా, మహిళలు ఆవేదన రోదన. మరీ చిన్న దాదాపు అంటే దగ్గర 65 ఏళ్ళ తన తల్లి ఒక చేతికొచ్చిన కొడుకుని పోగొట్టుకొని నిర్దాక్షిణంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తే తన కూడి పెట్టే దిక్కెవరు? ఆ కుటుంబాన్ని ఆదుకునే దిక్కెవరు? చాలా బాధాకరమైన సంఘటన. ఇంకా బాధాకరమైన సంఘటన ఏంటంటే దాదాపు 3 రోజులుగా వస్తున్నప్పటికీ ఇప్పటికైనా సరే కనీసం ఎమ్మెల్యే గారు పరామర్శించారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మా వర్గం నుంచి మీరు ఎమ్మెల్యే కాదా? అది మడకశిర అనేది మా రిజర్వేషన్ కాదా? అక్కడ మీరు గెలిచారా? మీరు జనరల్లో కాదు కదా. నిజంగా మీరు రాజుగారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఒక దిక్కును కోల్పోయిన పరిస్థితి. సో ఏదేమైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికే ఉంది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆ యొక్క ఘటనని మీరు ఖచ్చితంగా ఖండించాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ఎక్కడే కానీ తప్పులు లేకోకుండా ఏది జరిగింటే అది మీరు మీడియా ముందుకు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అదే రోజు మర్డర్ జరిగిన రోజు దాదాపు కనీసం ఎఫ్ఐఆర్ చేసిన ఘటన కూడా లేదు. ఎఫ్ఐఆర్ చేయలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువకులు నాకు అర్ధరాత్రి 12 గంటలకా నాకు ఫోన్ చేస్తే అక్కడున్న ఎస్ఐ గారితో మాట్లాడితే ఆయన చెప్పేది ఏంటంటే రైటర్ లేరు. ఏందయ్యా ఇంత పెద్ద ఘటన జరిగితే రైటర్ లేరు, ఎఫ్ఐఆర్ 3 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ ఇచ్చే పరిస్థితికి వచ్చినారు మీరంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఆ కేసును ఛేదిస్తూ ఉన్నారు, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే ఆ బాధిత కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగకపోతే తప్పకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క మర్డర్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉడికిపోతా ఉంది. ఏ విధంగా ఉడికిపోతా ఉందంటే అరే దళిత సమాజంలో దగ్గర ఇప్పటికీ మాదిగ సామాజిక చెందిన లీడర్లు
11 మందిని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పొట్టన పెట్టుకున్న సందర్భం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ఎన్నో ఘటనలు, ఒక పక్క దౌర్జన్యంగా కొడవలు తీసుకొని చంపుతా ఉన్నారు, మరోపక్క భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, దళితుల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వ పనితీరు ఇంత అద్మానంగా ఎందుకున్నాయో అర్థం కాలేదు. నిజంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఎంఎస్ రాజు గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి పులివెందుల నియోజకవర్గం కొడవలపల్లి గ్రామానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడ ఒక మేకలు కాసుకునే ఒక మహిళను అత్యాచారం చేస్తే మీరే స్వయంగా ఆ రోజు రావడం జరిగింది. మరి అంటే మీరు ఆ రోజు మీరు గెలవాలని, లేకపోతే మీరు రాజకీయాల కోసం చేశారా? మీకు నిజంగా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి లేదా? ఈరోజు హోమ్ మినిస్టర్ స్పందించారు, స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు? నిజంగా మేము ఎవరిని నిందించాలని కాదు, మాకు పార్టీలకి సంబంధం లేదు, మాకు ఓట్లు లేవు, సీట్లు లేవు. కేవలం ప్రజా సమస్యలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమస్యలు, ఈ యొక్క సమస్యలపైన మేము మాట్లాడుతూ ఉన్నాము. దయచేసి ఏదైతే ఆ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి మీ ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ దళిత సంఘాలుగా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ముందు ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏది ఏమైనా సరే అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఏం మాట్లాడుకుంటా ఉంటామంటే ఇంకొక ప్రభుత్వం వస్తే లేదా మరొక ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుందని. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా దళితుల తలరాతలు మాత్రం మారలేదు అనేది నిజంగా ఈ రోజుతో స్పష్టమవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి నిజంగా ఎవరైతే ఆ వర్గంలో మన వర్గానికి చెందిన వ్యక్తులు చాలామంది కర్ణాటక రాష్ట్రంలో వెళ్ళి అక్కడ కూలీనాలు చేసుకునే వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు. నిన్న ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక మాజీ సర్పంచ్. ఏం చెప్తా ఉన్నా అంటే కనీసం ఒక్క పూట 500 మందికి భోజనాలు పెట్టే బతుకులు మావి, మా పైన ఇంతగా ఎందుకు కక్ష కట్టారు, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చంపబడతా ఉన్నారు, అది పిలుచుకొని ఫోన్ చేసి పిలిచి చంపి మళ్ళీ తిరిగి చంపినామని చెప్పి ఆ కుటుంబానికే తెలియజేసే పరిస్థితి వచ్చింది. వెంటనే ఈ యొక్క ఘటన పైన సత్యసాయి జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారు, డిఐజీ గారు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే రోజు రోజుకి దళిత వర్గాల్లో హత్యలు జరుగుతూనే ఉంటాయి, వీటికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే యంత్రాంగం మొత్తం ఆ యొక్క కుటుంబాన్ని పరిశీలించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఘాతకానికి ఘోరానికి పాల్పన్నారో వీరిని తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ, ఏదేమైనా సరే ఈ కేసు పైన ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్. ఒక్కరు చేసే పరిస్థితి అసలు ఉండదు. ఎందుకు ఉండదంటేనా, దయచేసి మీడియా వాళ్ళకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఒక మనిషిని ఒక కత్తితో లేకుండా ఇంకో రకంగా చంపబడినారంటే దాదాపు 1 నుంచి 10 మంది వరకు పాల్గొంటారనేది మా అనుమానము. దీన్ని తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాము.